హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఆరో రుద్రుడు నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. 20 నిమిషాలు గడిచాయి. ట్రాఫిక్ ఐలాండ్కి 20 అడుగుల దూరంలో ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్లోంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి 6 అడుగుల పొడవు ఉన్నాడు. కండలు తీరిన దేహం, నీలం రంగు ప్యాంటు మీద తెల్లటి టీషర్ట్, వత్తైన మీసికట్టు, వెడల్పాటి పెదాలు, దీక్షకు నిదర్శనంలా పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు, ఆ కళ్ళకు రేబాన్ గ్లాసెస్, ఉంగరాల జుత్తు. డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు పార్క్ చేసిన తన జీప్లోకి ఎక్కి స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. స్టోర్ పోర్టికోలోంచి బయటకు వచ్చిన క్రాస్ రోడ్స్ వైపు దూసుకెడుతోంది జీపు. దూరం నుంచే ఆ జీపుని, అందులోని వ్యక్తిని చూసిన ట్రాఫిక్ ఎస్ఐ మరింత కంగారు పడ్డాడు. కానిస్టేబుల్ వైపు చూశాడు. ఒరే రామ్, పులి వస్తుందిరా. ఈయనకు కోపం వస్తే రౌడీలనే కాదు, పోలీసుని కూడా తన్నేస్తాడు. ఈ జీపుని ఈయనతో చూశాడనుకో. ఏదో చెప్పబోయాడు ఎస్ఐ. ఆయన మన ట్రాఫిక్ కాదు కదండి, కానిస్టేబుల్ అన్నాడు నిర్లక్ష్యంగా. అదే బాధ. ఆయన సిన్సియారిటీ అంటే హోమ్ మినిస్టర్కి హడల్గా బాబు. ఐలాండ్ని సమీపిస్తున్న జీప్లోని ఆ వ్యక్తిని మిస్ చేశాడు ఎస్ఐ. టక్మన్ బ్రేక్ వేశాడు ఆ వ్యక్తి డీసీపీ శత్రుఘ్న, యాంటీ మాఫియా సెల్. శత్రుఘ్న డేగచూపు రోడ్డుకు అడ్డంగా ఉన్న జీప్ మీదే పడింది. వాట్ ఇన్స్పెక్టర్, రోడ్డుకు అడ్డంగా జీపుని పెట్టి చూస్తూ నిల్చున్నారేమిటి అన్నాడు శత్రుఘ్న ఆశ్చర్యంగా. అసహనంగా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ నిస్సహాయంగా చూస్తారే తప్ప ఏం సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ జీప్ ఎవరిదో, పోలీసులు ఎందుకు అలా ఉండిపోయారు శత్రుఘ్నకు అప్పుడు అర్థమైంది. జవాబు చెప్పలేక అటు ఇటు వెరిమొరి చూపులు చూస్తున్నాడు ఎస్ఐ. వాట్ ఎస్ఐ, మేక్ ది రోడ్ క్లియర్ రెట్టించాడు శత్రుఘ్న. సార్, ఆ జీపు ఏదో చెప్పబోయాడు కానిస్టేబుల్. ఎవరిదా జీపు? తన జీపుని రోడ్డు చివర పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి ఐలాండ్ దగ్గరికి వచ్చాడు శత్రుఘ్న. ఎస్ఐ చేతిలోని వైర్లెస్ సెట్ని అందుకుని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. డిఎస్పీ శత్రుఘ్న స్పీకింగ్, ప్లీజ్ సెండ్ కెన్ ఇమీడియట్లీ అన్నాడు శత్రుఘ్న ఆవేశంగా. డిఎస్పీ శత్రుఘ్న స్పీకింగ్, ప్లీజ్ సెండ్ క్రేన్ ఇమీడియట్లీ అన్నాడు శత్రుఘ్న ఆవేశంగా. మరో 15 గంటకు ట్రాఫిక్ క్లియరింగ్ క్రేన్ ఆ ప్రాంతానికి రానే వచ్చింది. చూస్తుండగానే క్రేన్ తన ఇనుప పళ్లతో మారుతి జీప్ని టాయ్లా పట్టుకుని ముందుకు తీసుకెడుతోంది. జనం ఆ దృశ్యాన్ని చోద్యంగా చూస్తుంటే పోలీసులు అయోమయంగా చూస్తున్నారు. ఆ జీప్ని ఎక్కడికి తీసుకెళ్లాలో క్రేన్ ఆపరేటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు డిఎస్పీ శత్రుఘ్న. హోటల్ నుంచి రోడ్డు మీదకి వచ్చిన సుహాస్ పరుగున ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరికి వచ్చి అక్కడున్న ఎస్ఐ వైపు చురచురా చూస్తూ, మిస్టర్ ఎస్ఐ, నేనెవరినో, ఆ జీప్ ఎవరిదో నీకు తెలుసా? మర్యాదగా ఆ జీపుని నేను ఎక్కడ పార్క్ చేశానో అక్కడ పెట్టించండి, లేదా నిన్నెక్కడికి పంపించాలో అక్కడికి పంపించి నీ పని చూస్తాను. ట్రాఫిక్కి అడ్డుగా ఉంది, నీకు తెలీదా? ఎస్ఐ జవాబిచ్చాడు. ఏరా, నన్ను నువ్వంటావా? సుహాస్ విసురుగా చెయ్యెత్తాడు. ఆ చేతిని అడ్డుకున్నాడు ఎస్ఐ. రోషంతో ముందుకు కదులుతూ వెంటనే ఎస్ఐ షర్ట్ని పట్టుకుని ముందుకు లాగబోయిన సుహాస్ భుజం మీద బలిష్టమైన ఓ చెయ్యి పడింది. తల తిప్పి చూశాడు సుహాస్. పులిలా డిఎస్పీ శత్రుఘ్నను చూడగానే వారం రోజుల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది సుహాస్కి. ఐఆమ్ సెర్చింగ్ ఫర్ యూ మిస్టర్ శత్రుఘ్న. నిన్ను ఉద్రేకంగా అరుస్తూ జేబులోంచి పిస్టల్ తీయబోయాడు సుహాస్. ఏమాత్రం ఉపేక్షించలేదు శత్రుఘ్న. పిడికిలి మడిచి ముఖం మీద ఒకటిచ్చాడు. ఆ దెబ్బకు సుహాస్ చేతిలోని పిస్టల్ ఎగిరి పక్కన పడిపోయింది. సుహాస్ నేల మీద పడిపోయాడు. ఎక్కడి ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయింది. కింద పడిపోయిన సుహాస్ బ్యాగీ షర్ట్ని పట్టుకుని బాబరా లాక్కుంటూ ముందుకొచ్చి ట్రాఫిక్ ఐలాండ్ మధ్యకు తీసుకొచ్చి నిలబెట్టి, ఏరా, ఈ రోడ్డు నీ ప్రైవేట్ పార్కింగ్ అనుకున్నావురా ఇడియట్? పోలీసులు వెర్రివెదవలనుకున్నావా? ఇన్స్పెక్టర్ మీద చెయ్యెత్తినందుకు ఆ ఇన్స్పెక్టర్కి సారీ చెప్పు. శత్రుఘ్న చేతిలో గింజుకుంటున్నాడు సుహాస్. సారీ నేను చెప్పాలా? డిఎస్పీ జోరు తగ్గించు. నువ్వు కూడా ఆఫ్టర్ ఆల్ ఓ పోలీసు అనే విషయం గుర్తుంచుకో పొగరుగా అన్నాడు సుహాస్. ఆ మాటకు శత్రుఘ్న ముక్కుపుటాల నరాలు కంపించాయి. అతని దవడల్లోకి రక్తం సర్వన పాకి వచ్చింది. నువ్వేం చేస్తావురా ఇడియట్? బలంగా 2 చేతులతో సుహాస్ని ఎత్తి పట్టుకుని ఐలాండ్ ఐరన్ గ్రిల్స్ కేసి విసిరి కొట్టాడు. దబ్బని పడిపోయాడు సుహాస్ అరుస్తూ. ఇడియట్,
ఈ పొలిటీషియన్లకు, ఈ గూండాలకు పోలీసుల్ని ఇన్సల్ట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందిరా. మిమ్మల్ని వదలకూడదు. కోపం తగ్గే వరకు కొట్టాడు సుహాస్ని శత్రుఘ్న ఉద్వేగం తెలిసిన ట్రాఫిక్ ఎస్ఐ మధ్యలోకి అడ్డుగా రాబోయాడు. కానీ అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు శత్రుఘ్న. మాఫియా వర్గాలన్నీ ఇప్పటికే శత్రుఘ్న మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఇది. రేపేం జరుగుతుందో ఊహించడానికి భయంగా ఉంది ట్రాఫిక్ ఎస్ఐకి. బుల్లెట్ వర్షానికి నేలకూలిన చిరుతపులిలా నేల మీద పచ్చికలో నెత్తుటి గాయాలతో పడిపోయాడు సుహాస్. మాఫియా సామ్రాజ్యానికి రేపటి నాయకుడు. శత్రుఘ్న వళ్ళంతా తడిసిపోయింది చెమటతో. టీవీగా నడుచుకుంటూ ఎస్ఐ దగ్గరికి వచ్చి, డోంట్ లీవ్ హిమ్, ఫైల్ ఏ కేస్ ఎగెనెస్ట్ హిమ్. డోంట్ లీవ్ మీ, ఫైల్ ఏ కేస్ ఎగెనెస్ట్ హిమ్, ఓకే? గుమిగూడిన ప్రజల మధ్యలోంచి తన జీప్ వైపు నడుస్తున్న శత్రుఘ్న వైపు అంతులేని పగతో చూస్తున్నాడు కింద పడిపోయిన సుహాస్. జీప్ స్టార్ట్ చేస్తున్న శత్రుఘ్న గురు అంటూ పరిగెత్తుకొస్తున్న ఆకారాన్ని చూసి నవ్వాడు. ఆ వచ్చిన వ్యక్తి కానిస్టేబుల్ కూర్మారావు. సినిమా హాల్ నుంచి బయటికి రాగానే స్టోరీ అంతా విన్నాను. చిత్తగొట్టేశావన్నమాట. వాడు బతికాడా పోయాడా? గురు, నీకు చిన్నప్పుడు ఉగ్గుల బదులు మిరపకాయల రసం తాగించారా ఏంటి? గురు చెప్పు. శత్రుఘ్న పక్కనే కులబడుతూ కంగారుగా అన్నాడు కూర్మారావు. సినిమాకి వెళ్ళొస్తున్నావా? జవాబు చెప్పలేదు. శత్రుఘ్న జీపు ముందుకు దూసుకెళ్ళిపోయింది. 10 రోజుల క్రితం రోడ్డు మీద నడిపించావు కదూ, ఆడు ఈడికి బాబు అవుతాడా, మా అవుతాడా? ఇప్పటికే నీ మీద మాఫియా గ్యాంగ్ వాళ్ళకే కాదు, హోమ్ మినిస్టర్కి, సీఎంకి కూడా పీకల దాకా ఉంది. ఈ టైంలో నువ్వు అయితే ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ మారుస్తారా లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా? నీ మొండి ధైర్యం, కుక్కలు నక్కలు పిల్లలతో తోలా నువ్వు యూనిఫామ్ వేసినప్పుడే కాదు, మఫ్టీలో ఉన్నప్పుడు కూడా పోలీస్వేనని, అన్యాయాన్ని దుర్మార్గాన్ని సహించవని కోపం వస్తే ఆరో రుద్రుడిలా శత్రువుల్ని చీల్చి చెండాడుతావని అందరూ నిన్ను పొగుడుతారు. నువ్వంటే భయపడతారు. కానీ బాసు, స్టేట్లో ఊరు కానీ ఊళ్ళో ఉంటున్నాం. ఏదో చిన్నప్పుడు బళ్ళో స్నేహం కొద్దీ నన్ను తీసుకొచ్చి కానిస్టేబుల్ని చేశావు. నిజం చెప్తున్నాను గురు, అన్ని రోజులు మనవి కావు. కూర్మారావు గొంతులేదో తెలియని భయం ధ్వనించింది. కూర్మారావు మొహంలోకి ఒకసారి చూసి, ఒరే కూర్మం, అన్ని రోజులు మనవి కావు, కానీ కొన్ని రోజులైనా మనమే కదా. కాకులు కలకాలం బతుకుతాయిరా, ఇడియట్, నవ్వేశాడు శత్రుఘ్న. అంతలో ఓ పోస్ట్ కాలనీలోకి జీపు ప్రవేశించింది. మరికొద్దిసేపటికి ఆ గ్రే కలర్ బిల్డింగ్లోకి జీపు ప్రవేశించింది. పోర్టికోలో జీపును ఆపి లోనికి ప్రవేశించాడు శత్రుఘ్న. ఈ ప్యాకెట్ను బామ్మకిచ్చేయి చెప్పి పిల్లిలా నడుచుకుంటూ అటు ఇటు చూస్తూ హాల్లోకి వచ్చాడు శత్రుఘ్న. ఒరేయ్, బామ్మ హాల్లో లేదు రోయ్, హుషారుగా అనుకుంటూ మెట్లెక్కబోతూ మెట్ల పక్కన స్టోర్ రూమ్లోంచి బయటకు వస్తున్న బామ్మని చూసి చూడనట్లు శత్రుఘ్న మెట్లెక్కసాగాడు. ఒరే బుచ్చి, బామ్మ అనసూయమ్మ కేకేసినట్లుగా పిలిచింది. నన్నేనా అన్నట్లుగా తల పక్కకు తిప్పి చూశాడు డిఎస్పీ శత్రుఘ్న. నిన్నే, మెట్లు దిగు, గద్దించింది ఆవిడ. బామ్మగారు ఈవేళ కొత్త పదం కనిపెట్టినట్టున్నారు. బామ్మగారు, శత్రుఘ్న ఈ వేళం చేశాడో తెలుసా? క్రాస్ రోడ్స్ దగ్గర వాళ్ళంతా వంకలు తిరిగిపోతూ ఏదో చెప్పబోయాడు కూర్మం. బుచ్చికి నంగనాచి తోడని, ఒరే కూర్మం, మాట్లాడకుండా ఆ సరుకుల్ని నొనబెట్టు, వెళ్ళు పో, కసిరింది ఆవిడ నోటిని చేత్తో మూసుకుంటూ. గప్చీపుగా ముందుకెళ్ళిపోయాడు కూర్మం. ఏంటి బామ్మ, ఏంటి కదా? అమాయకత్వాన్ని నటించాడు శత్రుఘ్న. ఒరే పెసరబద్ద పడుద్దాయి, ఇలాగా సోఫా మీద కూర్చుంటూ పిలిచింది బామ్మ, నువ్వు ఇన్ని కొత్త పదాలని ఎక్కడి నుంచి సృష్టిస్తావు? ఒకసారి చెప్పు. పిల్లిలా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వస్తూ అడిగాడు శత్రుఘ్న. ఒకడు నల్ల కుక్కకి వెండి గరిట కట్టాట. ఎందుకో తెలుసా? చెప్పగా డీసీపీ. ఇంకెవరైనా నన్ను అలా పిలిస్తే నేనేం చేసేవాడినో తెలుసా? ఏం చేస్తావు? కాళ్ళు చేతులు విరిచేసి నిచ్చెనకు కట్టేసి ఊరేగిస్తావు. అవునా? కరెక్ట్. నేను ఎవరనుకున్నావు? డీసీపీనే బామ్మ, కాస్త గౌరవం చూపవే. మాట మార్చుకు, నేను అడిగిన దానికి జవాబు చెప్పు, సీరియస్గా అంది ఆవిడ. నల్ల కుక్కకి ఎవడైనా వెండి గరిట కడతాడంటే, కడితే ఎవడైనా కుక్క తోకకి కడతాడు, చిరాగ్గా అన్నాడు శత్రుఘ్న. నీలాంటోడు మనవడైతే నాలాంటిది వెండి గరిట కట్టాలిరా బడుద్దాయి. నేను వీధిలో ఫైర్ బ్రాండ్ అయితే ఇంట్లో నా పాలిట ఫైర్ బ్రాండ్వి నువ్వు. కొత్త పదాలు సృష్టించి అరుస్తావే తప్ప అసలు ఏం జరిగిందో చెప్పకూడదటే.
ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుని చిన్నపిల్లాడిలా గారంగా అన్నాడు శత్రుఘ్న. వాళ్ళెవరితోనో తగు తెచ్చుకున్నావు, ఎవరినో పెద్దాన్ని బట్టలు ఇప్పించి నడిరోడ్డు మీద ఊరేగించావు, కోర్టులో కేసు గెలవలేదని కోపంతో సెలవు పెట్టేశావు. అసలేంట్రా ఇదంతా? వాళ్ళు రౌడీ వెదలట కదా, వాళ్ళ ద్వారా నీకెప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందని నేను అడలి చేస్తుంటే ఆ గొంతులోని బాధను అర్థం చేసుకున్నాడు శత్రుఘ్న. తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుంచి తనని కంటికి రెప్పలా కాపాడిన బామ్మ, ప్రాణ సమానంగా తనని ప్రేమించే బామ్మ అభిమానాన్ని కోపం ద్వారా వింత వింత మాటల ద్వారా తప్ప మరి ఏ విధంగా వ్యక్తం చేయలేని వింత మనస్తత్వం గల బామ్మ శత్రుఘ్నకు కళ్ళు చెమర్చాయి. నీ తిట్లు వినకపోతే నాకు ఇంట్లో ఉన్నట్టుండదే బామ్మ. అలా అంటున్న మనవడి వైపు ప్రేమగా చూసి ఆత్మీయంగా జుత్తు నిమిరి, ఒరే కన్నా కొడుకువైనా మనవడివైనా నువ్వే కదరా, నేను ఎవరి కోసం బతుకుతున్నాను చెప్పు? నువ్వు చక్కగా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని బృందావనం లాంటి ఇంట్లో రాధాకృష్ణులా తిరుగుతుంటే చాలురా, ఈ జన్మకది చాలు. ఇంతే కదా, మంచి తెలుగు రాధని చూడు. ఈ బీహార్ రాధలు మనకు నప్పరు. అదే సమయంలో కిచెన్ రూమ్ నుంచి పరుగున వచ్చాడు కూర్మం. బామ్మగారు, రాధాకృష్ణ అంటారేంటండి బాబు? ఆ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాదు. రాధాకృష్ణుడికి పెళ్ళాం కాదు, అత్తట. ప్రేమించిన అతో పెళ్ళేంటండి బామ్మగారు? అవ్వ ఒరే ముదనష్టపోడా, వంకలు పెట్టుకురా. రాధ కాకపోతే ఇంకో గోపిక. ముందు మంచి పిల్లని చూడు. అలా రోడ్డు మీద పిచ్చి చూపులు చూస్తూ నిలబడ్డం కాదు. మంచి పిల్ల కనబడితే చెప్పు, నవ్వుతూ అందావిడ. సరిగ్గా అదే సమయంలో బామ్మగారికి ఏదో విషయం జ్ఞాపకానికి వచ్చి, ఒరే శత్రు, నరేంద్ర కుమార్ గారు ఎవర్రా అడిగిందావిడ. ఎవరో చెప్పు అన్న గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ. మధ్యాహ్నం నుంచి ఆయన 3 సార్లు ఫోన్ చేశారు, అర్జెంటట. ఆ మాటతో డీసీపీ శత్రుఘ్న ముఖం గంభీరంగా మారింది. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ వైపు నడిచాడు. చీఫ్ సెక్రటరీతో మాట్లాడాక ఫోన్ పెట్టేసి, బామ్మ చాలా అర్జెంటట, నేను వెళుతున్నా, 1 గంటలో వస్తాను. గబగబా బయటకు వచ్చి జీప్ స్టార్ట్ చేశాడు శత్రుఘ్న. అప్పుడే పాట్నా వీధుల్లో చీకటి ముసురుకుంటోంది. బీహార్ చీఫ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ రెసిడెన్స్ పోర్టికోలో జీప్ ఆగింది. అందులోంచి దిగిన శత్రుఘ్న వైపు చూశారు. లాన్లోకి వచ్చిన చీఫ్ సెక్రటరీ నరేంద్ర కుమార్. రామయ్యరా, నీకోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, బీహార్ గవర్నమెంట్ వల్ల పట్టుకుని గాలిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నవ్వుతూ అడిగారు నరేంద్ర కుమార్. ఏంటి సార్, మీరు నా కోసం సెర్చ్ చేస్తున్నారట? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు శత్రుఘ్న. ఇద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ నుంచి నీకు ఆఫర్ వచ్చిందయ్యా. అక్కడ లిక్కర్ ప్రొహిబిషన్ పెడుతున్నారట. అక్కడ చీఫ్ సెక్రటరీ గురించి నన్ను ఫోన్ చేసి చెప్పారు నరేంద్ర కుమార్. జోకులు వేయకండి సార్, నేనేదో నేషనల్ స్టార్ అయినట్టు నన్ను వాళ్ళు అడగటం ఏంటి సార్? నేను కిరణ్ బేడినా గిల్నా? నిజమయ్యా బాబు, కిరణ్ బేడి నిన్నటి ఆడ హీరో, గిల్ నేటి మగ హీరో, నువ్వు రేపటి హీరోవి. ఏం కాకూడదా? ఇండియా టుడే నేను చూశానయ్యా బాబు, దొంగ విషాలేక అన్నాడు ఆయన నవ్వుతూ. శత్రుఘ్న మాట్లాడలేదు, ఆశ్చర్యపోయాడు. సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళ కొరత దేశంలో చాలా ఉంది, అందుకే నీకు ఆఫర్ వచ్చింది. అక్కడి యాంటీ ప్రొహిబిషన్ సెల్ని నీకు అప్పగిస్తారులా ఉంది. ఆంధ్రాలో ప్రొహిబిషనా? పెద్ద పెట్టిన నవ్వాడు శత్రుఘ్న. నో మిస్టర్ శత్రుఘ్న, యు ఆర్ రాంగ్. ప్రస్తుతం ఏపీ చీఫ్ మినిస్టర్ కుమారి త్రిభువనేశ్వరి దేవి, యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ. గాంధీయన్ సిస్టంలోంచి వచ్చింది ఆవిడ. ఏదో చెప్పబోయాడు నరేంద్ర కుమార్. త్రిభువనేశ్వరి దేవి, ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు శత్రుఘ్న. కళ్ళ ముందు ఏదో అదృశ్య జ్ఞాపకాల వెల్లువ ఒకటి అలల్లా వెళ్ళిపోయాయి. త్రిభువనేశ్వరి దేవి, ఆ మాట వినగానే గుండె ఉలిక్కిపడింది. ఒక అందమైన జ్ఞాపకం. దూరంగా జరుగుతున్న జాతరను చూడటానికి వెళుతున్నప్పుడు 2 చిట్టి చేతుల ఆత్మీయ స్పర్శ. గౌను వేసుకుని ఏటి ఒడ్డున చేలగట్ల వెంబడి పరిగెట్టిన జ్ఞాపకాలు. మామిడి తోటలు రహస్యంగా మామిడికాయలు కోసుకున్న మధురమైన జ్ఞాపకం. 2 నిమిషాలు మాట్లాడలేకపోయాడు శత్రుఘ్న. పోరాటాన్ని ఆయుధంగా స్వీకరించిన వాడికి శత్రువు వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆగి తీక్షణంగా శత్రుఘ్న కళ్ళ వైపు చూశాడు ఆయన. అంటే ఏ చీఫ్ మినిస్టర్కో భయపడి, ఏ మాఫియా ముఠాలకో భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా సార్? అక్కడ కూడా అదే వ్యవస్థ, అక్కడ కూడా అదే పోరాటం. శత్రుఘ్న గొంతులో ఏదో నిరాశ. మొదటి నుంచి నన్ను తండ్రిలా అభిమానిస్తున్న వ్యక్తివి నీవు. నేనెందుకు అక్కడికి వెళ్ళమంటున్నాను ఒక్కసారి ఆలోచించు. మరి ఎదురు చెప్పలేదు నరేంద్రకు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? లాల్ నుంచి హాల్లోకి నడుస్తూ అడిగాడు ఆయన. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు, పెదవుల మీద నవ్వును పులుముకుంటూ అన్నాడు శత్రుఘ్న. అకస్మాత్తుగా ఛాంబర్ డోర్ తెరుచుకుని లోనికి వచ్చిన చీఫ్ సెక్రటరీ వైపు చూసింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. మేడం, బీహార్ చీఫ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ ఫోన్ చేశారు మేడం. శత్రుఘ్న ఇక్కడికి రావడానికి అంగీకరించాడట చెప్పాడు వరదరాజన్. ఎప్పుడొస్తున్నారు అడిగింది త్రిభువనేశ్వరి మెరుస్తున్న కళ్ళతో. రేపు మార్నింగ్ ఫ్లైట్లో రావచ్చు మేడం. వెరీ గుడ్, కీప్ దిస్ యాజ్ ఏ సీక్రెట్. అతను వచ్చి మనకు పనికొస్తాడన్న తర్వాత ఛార్జ్ తీసుకున్నాక మాత్రమే ఈ న్యూస్ బయటకు తెలియాలి అంది త్రిభువనేశ్వరి గంభీరంగా. చీఫ్ సెక్రటరీ సీఎం ఛాంబర్లోంచి బయటకు వచ్చేశాక పక్కనున్న ఇండియా టుడేని అందుకుంది సీఎం త్రిభువనేశ్వరి. ఆ ఫోటో వైపు నిశ్చితంగా చూసింది. శత్రుఘ్న అస్పష్టంగా ముసురుకుంటూ అంతలోనే తెగిపోతున్న ఏవో జ్ఞాపకాల మేఘాలు. అదే సమయంలో పిఏ లోనికి రావడంతో సీఎం ఆలోచనలకు అడ్డుకట్టపడింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తి వైపు పరీక్షగా చూసి చేతిలోని ఇండియా టుడే పైన ఉన్న ఫోటో వైపు ఒకసారి చూసి నిర్ధారించుకుని ముందుకడిగేశాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్. ఆ వ్యక్తి డీసీపీ శత్రుఘ్న ఎదురుగా వెళ్ళి సెల్యూట్ చేసి, సార్, ఐఎమ్ ముకుంద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చీఫ్ సెక్రటరీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి పంపించారు. పరిచయం చేసుకున్నాడు ముకుంద్. గ్లాడ్ టు సీ యూ కరచాలనం చేశాడు శత్రుఘ్న. మీరొక్కరే వచ్చారా? ఫ్యామిలీ రాలేదా? మా గ్రాండ్ మదర్ వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. గవర్నమెంట్ మీకు క్వార్టర్స్ అలాట్ చేసింది సార్. సెపరేట్ బిల్డింగ్ హుషారుగా చెప్పుకుపోతున్నాడు ముకుంద్. మీ పేరు విని మిమ్మల్ని ఎబో 40 అనుకున్నాను సార్, మీరు బిలో 40 నవ్వుతూ అన్నాడు ముకుంద్. నవ్వాడు శత్రుఘ్న. గ్లాస్ డోర్ తెరిచి పట్టుకున్నాడు ముకుంద్. బయటకు వస్తున్నాడు శత్రుఘ్న. అదే సమయంలో శత్రుఘ్నకు ఎదురుగా ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి తెల్లటి కొత్త పైజామా వేసుకున్నాడు. పాట్నా నుంచి వచ్చిన డీసీపీ శత్రుఘ్న తలెత్తి చూశాడు. శత్రుఘ్న, అయ్యగారు రమ్మంటున్నారు, దూరంగా పార్క్ చేసి ఉన్న కారు వైపు చూపిస్తూ అన్నాడు ఆ వ్యక్తి. ఎవరన్నట్లుగా ముకుంద్ వైపు చూశాడు శత్రుఘ్న. ముకుంద్ తనకేం తెలియదన్నట్లుగా పెదవి విరిచాడు. ఎవరు మీ అయ్యగారు? సూటిగా ప్రశ్నించాడు ఆ వ్యక్తిని శత్రుఘ్న. ఒకసారి రావయ్య బాబు, వస్తేనే కదా తెలిసేది. శత్రుఘ్న చెయ్యి పట్టుకోపోయాడు ఆ వ్యక్తి చనువుగా. అంతే. శత్రుఘ్నకు కోపం నషాళానికి అంటింది. వాడిని చూడగానే వాడి తరహా అర్థమైపోయింది శత్రుఘ్నకు. ఎడం చేత్తో వాడిని పక్కకు తోసేస్తూ, మీ అయ్యగారినే రమ్మను, మాట్లాడతాను. గబగబా మెట్లు దిగి జీప్ వైపు నడిచాడు శత్రుఘ్నకు. ఎడం చేత్తో వాడిని పక్కకు తోసేస్తూ, మీ అయ్యగారినే రమ్మను, మాట్లాడతాను. గబగబా మెట్లు దిగి జీప్ వైపు నడిచాడు శత్రుఘ్న. ఇలాంటి సంఘటనలు శత్రుఘ్నకు మామూలే. అప్పటికే ముకుంద్ జీప్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జీప్ ఎక్కడానికి ముందుకి అడుగు వేసిన శత్రుఘ్న భుజం మీద చేయి పడితే తల తిప్పి చూశాడు. ఎదురుగా శ్రీరాములు నాయుడు. మా వాడు చెప్పిన అయ్యగారిని నేనే. నా పేరు శ్రీరాములు నాయుడు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఏముంటావు కానీ నీకోసం నెంబర్ 1 గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేశామురా. చనువుగా భుజం మీద చెయ్యి వేశాడు శ్రీరాములు నాయుడు. మిస్టర్ హాత్నికాలో కోపంగా అన్నాడు శత్రుఘ్న. డీసీపీ గారికి అంత కోపం పనికిరాదు. ముఖం మీద ముఖం పెట్టి నవ్వుతూ అన్నాడు శ్రీరాములు నాయుడు. శత్రుఘ్న ఆ మాటల్ని వినిపించుకోకుండా కుడికాలిని పైకెత్తాడు జీపులోకి ఎక్కడానికి. కానీ తనతో రమ్మన్నట్టుగా శ్రీరాములు నాయుడు శత్రుఘ్న చేయి పట్టుకుని ముందుకు లాగాడు. ఒక్కసారిగా కోపంతో తల తిప్పాడు శత్రుఘ్న. ఎవడరా నువ్వు? ఎవడవా అసలు? ఏం కావాలి? తోసేసి ముందుకెళ్తున్న శత్రుఘ్నను మరీ పట్టి లాగబోయాడు శ్రీరాములు నాయుడు. తక్కువగా అంచనా వేయకు బాయ్, నేనెవరో ఇంకా ఏదో చెప్పబోయాడు శ్రీరాములు నాయుడు. చెప్పనివ్వలేదు శత్రుఘ్న. ఎడం చేత్తో శ్రీరాములు నాయుడిని తోసేశాడు. ఆ విసురుకి శ్రీరాములు నాయుడు సిమెంట్ నేల మీద వెల్లకిలా పడిపోయాడు. ఊహించని పరిణామానికి శ్రీరాములు నాయుడుతో పాటు నాయుడి అనుచర వర్గం ఇస్తుపోయారు. దూరం నుంచి మరికొందరు పరిగెత్తుకొస్తున్నారు. గబుక్కున ముకుంద్ జీపులోంచి కిందకు దిగాడు. సార్, వాడు అరక్ కింగ్ అబ్బాయి నాయుడు కుడి భుజం. మీరు వస్తున్నట్టు తెలిసినట్టుంది, చెవిలో రహస్యంగా చెప్పాడు ముకుంద్. అబ్బాయి నాయుడు కుడి భుజం. అబ్బాయి నాయుడు అయితే కుడి భుజం అయితే ఎందుకు వచ్చినట్టు? శత్రుఘ్న ముక్కు పుటాలు కోపంతో అదురుతున్నాయి. అదే సమయంలో కింద పడ్డ శ్రీరాములు నాయుడు శత్రుఘ్న వైపు దూసుకొచ్చాడు. అతని చేతిలో పిస్టల్. మిస్టర్ డీసీపీ, మర్యాదగా నాతో రా. వస్తే మ్యాటర్ ఆఫ్ 5 minutes. కాదన్నామనుకో ఫ్యూచర్లో బాధపడతావు. శ్రీరాములు నాయుడు మాటల్ని వినలేదు శత్రుఘ్న. అతని చేతిలోని పిస్టల్ని చూడగానే శత్రుఘ్న నరాలు బగ్గున మండిపోయాయి.
ఆఫ్టర్ ఆల్ ఒక సారా కాంట్రాక్టర్ తొత్తువి ప్రభుత్వాధికారిని బెదిరిస్తావురా? ఎన్ని గుండెలురా నీకు? ముందుకెళ్ళి శ్రీరాములు నాయుడు కుడి చేతిని అందుకుని మెలిపెట్టి టేక్ కేర్, మరో మాట మాట్లాడావంటే ఇక్కడే నీ ఎముకలు విరిచేస్తాను, పో వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. ముందుకు తోసేసి కోపంగా వెనుకొచ్చాడు శత్రుఘ్న. అప్పటికి శత్రుఘ్నని శ్రీరాములు నాయుడు మనుషులు చుట్టూ మోహరించి ఉన్నారు. కమాన్ కమాన్ ఐసే, ఎవడొస్తాడో రండి, ఐఆమ్ శత్రుఘ్న, కమాన్. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచాడు శత్రుఘ్న. కింద పడ్డ శ్రీరాములు నాయుడు రోషంగా లేచి నిలబడి అనుచరుల వైపు ఒకసారి, శత్రుఘ్న వైపు ఒకసారి చూశాడు. 5 minutes టైం ఇస్తున్నాను, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. చుట్టూ కలిగి తిరిగి జీపు దగ్గరికి వచ్చాడు శత్రుఘ్న. అదే సమయంలో గుంపులోని ఒక వ్యక్తి ముందుకు వచ్చిన శత్రుఘ్నని ఫోటో తీయడం ప్రారంభించింది. అటువైపు గగబాడుగులు వేశాడు శత్రుఘ్న. ఐఆమ్ రిపోర్టర్ మధులి ఏదో చెప్పబోయింది. అయితే దిస్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ ఫోటోని అండ్ ఇంటర్వ్యూస్ గబుక్కున్నాం చేతిలోని కెమెరాను లాక్కుని దూరంగా కోపంగా విసిరైపోయి ఆ ప్రయత్నాన్ని అంతలోనే విరమించుకొని ఫోటోలు తీసుకునే ముందు యూ మస్ట్ గెట్ మై పర్మిషన్, కోపంగా అనేసి ఆ కెమెరాను మధులి చేతిలో పెట్టేసి సర్వన జీప్ ఎక్కాడు శత్రుఘ్న. జీపు వెంటనే ముందుకు దూసుకుపోయింది. 5 నిమిషాలు గడిచాయి. జీపు బేగంపేట మెయిన్ రోడ్ మీద పరిగెడుతుంది. సార్, శ్రీరాములు నాయుడు వెరీ డేంజరస్ మ్యాన్ సార్, భయంగా అన్నాడు ముకుంద్. తల తిప్పి చూశాడు ముకుంద్ వైపు శత్రుఘ్న. వాడికి నా గురించి తెలియదు, వెరీ వెరీ డేంజరస్ మ్యాన్ నేను. రోడ్ వైపు చూస్తున్నాడు శత్రుఘ్న అవకాశాన్ని స్వయంగా చూసిన శ్రీరాములు నాయుడు వెంటనే తనకు ఫోన్ చేశాడు. ఆ రోజుకి రెస్ట్ తీసుకుని మరుసటి రోజు సీఎంని కలవాలనుకున్నాడు శత్రుఘ్న. అలా అని ఆ రోజు ఖాళీగా ఉండకుండా ప్రొహిబిషన్ ఫైల్స్ని, స్టే ఆర్డర్స్ని, ఎక్సైజ్ శాఖ ఫైల్స్ని తిరిగేయాలనుకున్నాడు. అదే విషయాన్ని ముకుంద్కి చెప్పాడు శత్రుఘ్న. వెంటనే తగిన ఏర్పాట్లు చేశాడు ముకుంద్. ప్రస్తుతానికి దొంగసారాన్ని అరకట్టే బాధ్యతల్ని శత్రుఘ్నకు అప్పగించండి. స్టే వెకెట్ కాగానే ప్రొహిబిషన్ సెల్ని అప్పగిద్దాం అంది సీఎం. వరరాజన్ అంగీకార సూచనగా తలూపాడు. స్టే వెకెట్ అవ్వటం మీద ఆ ఇద్దరికీ అంతగా నమ్మకం లేదు. అయినా ఏదో ప్రయత్నం చేయాలని తపన వారిలో బాగా ఉంది. రాత్రి సరిగ్గా 9:45 హైదరాబాద్ను సికింద్రాబాద్ను కలిపి భారతి ట్యాంక్ బండ్ మస్కవినెల్లో మసగ్గా వినిపిస్తుంది. ఆ ట్యాంక్ బండ్ దిగువ రోడ్లో కుడి పక్కన 1/2 ఎకరంలో ఉన్న కళ్ళు కాంపౌండ్ కోలాహలంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు మిడిల్ షిఫ్ట్ అయిపోయింది. నైట్ షిఫ్ట్ ప్రారంభమయ్యే సమయం. మర్నాడు జంట నగరాల్లో బోనాల పండగ. డ్యూటీ దిగిపోయిన 4th క్లాస్ ఉద్యోగులు, రోజువారీ కార్మికులు, పట్నంలో బతకడానికి వచ్చిన పాలమూరు లేబరు, నిషా ఖుషి హమేషాగా ఆకాశానికి అంటుతున్న వేళ గుంపులుగా ఇసుకలో కూర్చున్న వాళ్ళందరి ముందు బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్స్లో నాసిరకం సారా ఉంది. నిషాకి ఆడామగా వ్యత్యాసం లేదు, ఆనందానికి ఆడామగా వ్యత్యాసం లేదు. రోజంతా పడే కష్టానికి పెద్ద జనాలకు కొన్ని గంటల సేపు సెదతీర్చే స్వర్గం అది. నిజానికి కాదు. కాంపౌండ్కు అటు ఇటు చక్రాల బండ మీద మండుతున్న స్టవ్ల పైన రోస్ట్ చేస్తున్న చేప ముక్కల వాసన. మరో పక్కన నూనెలో చూయమంటున్న మిర్చీలు హాట్గా అమ్ముడవుతున్నాయి. కబుర్లు, లోకాభిరామాయణం, బంధుత్వాలు, స్నేహాలు, కొత్తగా కలగలిసిపోతున్న నిషా క్షణాలు. వెళ్ళిపోతున్న జనాలు వెళుతున్నారు, వస్తున్న జనాలు వస్తున్నారు. అదొక నిషా ప్రవాహం. ఆ ప్రవాహం ఆగదు. ఆ ప్రవాహంలో ఒకచోట 3 వ్యక్తులు హుషారుగా మాట్లాడుకుంటున్నారు. సిటీకి వచ్చి 5 ఏళ్ళైంది. 500 కూడబెట్టిన ఆ పైసలు నీకే కానోరే మల్లన్న, నా బిడ్డ సప్పుడు చేయని బిడ్డగా దాన్ని ఎలా చూసుకుంటావు? 55 ఏళ్ళ యాదయ్య అన్నాడు. అదేంటి బావా కొత్తగా చెప్తుంటావు? చెప్పినాను కదా మనమ్మను ముచ్చటగా చూసుకోనా?
చిటుగా చూసుకొని పదమ్మామ దోస్తులంతా వచ్చేసి ఉంటారు, పందిరేయాలా, తోడాలు కట్టాలా, అయ్యగోరిని పిలవాలా, కాబోయే అల్లుడు మల్లన్న అన్నాడు. ఒరే యాదిగా, మల్లన్న ఎవడురా మనోడు, మను మను మనూరోడు, నీ బిడ్డకు ఫికర్ లేదు. పద. బాటిల్లోని సారాన్ని పూర్తి చేసిన బాటిల్ని పక్కన పడేస్తున్నాడు మూడో వ్యక్తి, 40 ఏళ్ల యాదగిరి. యాదయ్యకు అపురూపంగా పెంచుకున్న తన కూతురు మనమ్మ గుర్తుకొచ్చింది. ఆత్మకూరులో బతుకు గడవక పసిగుడ్డును భుజం మీద వేసుకుని సిటీకి తీసుకొచ్చిన సంఘటన, దాన్ని ప్రాణప్రదంగా పెంచిన రోజులు, దానికోసమే పడిన కష్టాలన్నీ గుర్తొచ్చాయి. రేపు కూతురు పెళ్ళి. ఆ ఆనందంతో తాగుతున్నాడు యాదయ్య. అతడి నగాలన్నీ నిషాతోనూ, మనసంతా ఆనందంతో నిండిపోయింది. ప్రతి పనికి ప్రతి ప్రతి పని పనిసికి ప్రతి పనిసికి వ్యసనం వేరుగా ఉండదు. తన బలహీనతకు అనువుగా మలుచుకునే కారణమే వ్యసనం. లేవడానికి ప్రయత్నించాడు యాదయ్య. అతిగా తాగడం వల్ల లేవలేకపోయాడు. కాబోయే అల్లుడు మల్లన్న, దోస్తు యాదగిరి యాదయ్యను 2 చేతులతో పట్టుకుని బయటకు తీసుకొస్తున్నారు. యాదయ్య దుఃఖం వల్ల, సంతోషం వల్ల ఏడుస్తున్నాడు. రాత్రి 11 గంటలైంది. రోడ్డు మీద నడుస్తున్న మల్లన్నకు కళ్ళు తిరిగినట్టయింది. యాదయ్యను వదిలేశాడు. మావా, బాధతో అరుస్తూ కింద కులిపాడు. యాదయ్యకు పక్కనున్న యాదగిరికి పరిస్థితి అలాగే ఉంది. ఇనప రంపంతో ఎవరో నరాలు కోస్తున్న చప్పుడు, గుండెల్లోంచి రక్తాన్ని పైకి ఎవరో ఎగదోడుతున్న చప్పుడు, భరించలేని బాధ. ఏవో 2 చేతులు బలంగా గుండెను బలవంతంగా నొక్కేస్తున్న మృత్యులయ. మహానగరం నిద్రపోవడానికి సమాయత్తమవుతున్న వేళ. ఓవర్ ట్యాంక్ బండ్ రోడ్డు మీద విహ్వలంగా కేక వేస్తూ 3 పడిపోయారు. ఆ 3 యాదయ్య, మల్లన్న, యాదగిరి. కళ్ళు కాంపౌండ్ దాటి రోడ్డు మీదకి వచ్చిన మిగతా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అంతా విలయబీభత్సం, అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, దారంట జీవశ్చవాల, బడుగు జీవుల హృదయ రవాలు నెత్తురుకొని ఊపిరాగిపోయి, కాళ్ళు చచ్చిపడిపోయి, నిర్మానుష్యమైన రోడ్డు నిండా జనం, సభజనం. కల్తీ సారా కాటుకు బలైపోయిన అమాయక జనం. అదే రోజు రాత్రి హైదరాబాద్లోని ఓవర్ ట్యాంక్ బండ్ రోడ్డు పక్కనున్న కల్లు కాంపౌండ్ దగ్గరే కాదు, ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర, నగర శివార్లోని హయత్ నగర్ దగ్గర, జీడిమెట్ల మామిడి తోపు దగ్గర వరుసగా కల్తీసారా కాటుకు బలైన జనం. నిద్రమత్తును పక్కకు తోసి మేల్కొన్న పోలీస్ స్టేషన్లు, సిటీలోని హాస్పిటల్స్ నుంచి పరిగెడుతున్న అంబులెన్స్లు, నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసుల వైర్లెస్ సెట్లు, సిటీ ఎడిషన్లు ప్రింట్ చేస్తున్న దినపత్రికల ప్రెస్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. సిటీ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు తలో దిక్కుకు పరిగెత్తారు. రాత్రి 3 గంటలు. అదే పనిగా టెలిఫోన్ మోగుతుంటే సీఎం త్రిభువనేశ్వరిదేవికి మెలకు వచ్చింది. అది హాట్లైన్ టెలిఫోన్. ఆ టెలిఫోన్ అరుదుగా మోగుతుంది. సెంటర్ నుంచి సీఎం ఫోన్ చేసినప్పుడు, గవర్నర్ ఫోన్ చేసినప్పుడు తనే స్వయంగా రిసీవర్ అందుకుంది త్రిభువనేశ్వరిదేవి. సారీ ఫర్ ది డిస్టర్బింగ్ యూ మేడం. చీఫ్ సెక్రటరీ వరదరాజన్ గొంతు కంగారుగా ఉంది. వాట్ మిస్టర్ వరదరాజన్, వాట్ హ్యాపెండ్? త్రిభువనేశ్వరిదేవి గొంతులో ఇతిమత్తంగా లేని గాబరా. మేడం, ఇప్పుడే డిఐజీ ఫోన్ చేశారు మేడం. సిటీలో వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో చెప్తున్నాడు చీఫ్ సెక్రటరీ. కల్తీ సారాకు 600 మంది బలైపోయారా? షాక్ తింటూ అడిగింది. ఎస్ మేడం. ఒక్క సిటీలోనే కాదు మేడం, ఆదిలాబాద్లో, మెదక్లో, విశాఖపట్నంలో ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో. మొత్తం ఎంతమంది? అంచనా ప్రకారం 1000కి పైగానే ఉంటారు మేడం. ఇంకా వివరాలు అందలేదు. నేను సెక్రటరియట్కు వెళ్తున్నాను మేడం. త్రిభువనేశ్వరిదేవికి ఆ పరిస్థితి అనూహ్యంగా ఉంది. ఒక పక్క మద్య నిషేధానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు, రెండో పక్క ఆమె పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. మేడం, ఎక్సైజ్ కమిషనర్తో మాట్లాడతారట, ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మేడం, ఎక్సైజ్ కమిషనర్ మీతో మాట్లాడతారట, ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు చెప్పాడు వరదరాజన్. ఆస్క్ హిమ్ టు కమ్ టు మై రెసిడెన్స్. అలాగే మీరు రండి.
ఐజీకి ఫోన్ చేయండి. అరగంటలో కన్సర్న్ అఫీషియల్స్ నా రెసిడెన్స్లో ఉండాలి. ఫోన్ పెట్టేసింది త్రిభువనేశ్వరీదేవి. త్రిభువనేశ్వరీదేవి కళ్ళు నిప్పుల్ని చిమ్ముతున్నట్లుగా ఉన్నాయి. అధికారులు మొఖాన్న కత్తి వేటుకు నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయాయి. ఈ దారుణ సంఘటన వెనుక నాకు అబ్బాయి నాడి సవాలే కనిపిస్తోంది. చట్టాన్ని, అధికారాన్ని మన చేతుల్లో పెట్టుకుని కూడా మనం ఏం చేయలేకపోవటం అత్యంత హేయమైన విషయం. ఒక క్షణం ఆగింది సీఎం. అధికారులు ఏం మాట్లాడలేదు. దీన్ని అవకాశంగా చూసి మనం స్టేని వెకెట్ చేయించుకోవాలి. అడ్వకేట్ జనరల్ని కాంటాక్ట్ చేయండి. రేపే స్టే వెకెట్ అయిపోయి ప్రొహిబిషన్ అమల్లోకి రావాలి. మధ్యలో మేము ఏమైపోతామని సారా కాంట్రాక్టర్స్ ఆర్గ్యూ చేస్తే నష్టపరిహారం చెల్లిద్దాం. ఇక నా నిర్ణయానికి తిరుగులేదు. అవసరమైన ఏర్పాట్లు చేయండి. రేపు ఉదయం చీఫ్ జస్టిస్ గారి అపాయింట్ నాకు కావాలి. వారికి సెక్యూరిటీకి బాగా పెంచండి. వారి కుటుంబ సభ్యులు కూడా ఎగడ ఆగ్రహావేశాలతో చెప్పుకుపోతున్న సీఎం కేసి సూటిగా చూసే ధైర్యం అధికారులకు లేకపోయింది. వెంటనే సీఎం రెసిడెన్స్లోని ఫోన్లు బిజీ అయిపోయాయి. మార్నింగ్ వాక్కి వెళ్ళి బంగ్లాకు వచ్చిన చీఫ్ జస్టిస్ ఖురామ్ కారంత్ ఇంటి ముందు ఆగిన కారును చూసి గబుక్కలోనికి వచ్చారు. లోన సోఫాలో కూర్చున్న చీఫ్ మినిస్టర్ త్రిభువనేశ్వరిని చూడగానే ఆశ్చర్యపోయారు ఆయన. చీఫ్ జస్టిస్ కారంత్ని చూడగానే సీఎం త్రిభువనేశ్వరిదేవి లేచి నిలబడి నమస్కరించింది వినయంగా. వాట్ సీఎం, ఏమిటిలా వచ్చారు? ఆమె ఎందుకు వచ్చిందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. మీరు మార్నింగ్ పేపర్లో చూసే ఉంటారు. వెంటనే విషయంలోకి వచ్చేసింది సీఎం. ఎస్ 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 ఇట్స్ ట్రూ ట్రాజడీ. ఎట్లా జరిగింది? ఆశ్చర్యంగా అడిగారు ఆయన. లిక్కర్ ప్రొహిబిషన్ మీద మీరు ఇచ్చిన స్టే ప్రభావం. సుఖరాం కారంత్ సాలోచనగా ముఖం పైకెత్తి చూశారు త్రిభువనేశ్వరిదేవి వైపు. ఐ మీన్ ప్రభుత్వ సారా బారల్స్లో కల్తీ సారా అని పంపించారు. ఎవరు? వెంటనే సూటిగా అడిగాడు ఆయన. ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. నెక్స్ట్ ఏం చేస్తోంది గవర్నమెంటు? రేపు అసెంబ్లీలో ప్రతిపక్షాలు దీని మీద గొడవ చేస్తాయనుకుంటాను అన్నారు ఆయన. ప్రతిపక్షాల వారికి ఎందుకు? గవర్నర్ ఎర్లీ మార్నింగ్ గవర్నర్ నుంచి ఫోన్ ఈ సంఘటన మీద వెంటనే రిపోర్ట్ పంపమని. ఇలాంటి సంఘటన ఒకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బీ సీరియస్ పెద్దరికంతో అన్నారు ఆయన. అవకాశాన్ని వదలదలుచుకోలేదు త్రిభువనేశ్వరి. అందుకే మీ సహాయం కోసం వచ్చాను నేను, వెంటనే అంది. యు మీన్ మై హెల్ప్? కల్బమాలగేసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన. అవును సార్, పేపర్ న్యూస్ ఆధారంగా అనుమానం ఉన్న కేసుపై మళ్ళీ ఎంక్వైరీ చేయించి పవర్స్ మీకున్నాయి. లా హిస్టరీలో అలాంటి అందమైన సంఘటన జరిగిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వమైన న్యాయ వ్యవస్థ అయినా అమాయక ప్రజల్ని రక్షించడానికిగా వందల మంది అమాయకులు దారుణంగా చనిపోయారు. ఈ కారణం చూపి మీరు స్టేని వెకెట్ చేయాలని నా అభ్యర్థన. లేదంటే సారా సిండికేట్స్ స్వార్థానికి మరింత మంది అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మా గవర్నమెంట్ తెచ్చిన ప్రొహిబిషన్ జీవో మీద స్టే తెచ్చాడు ఆ అబ్బాయి నాయుడు. ఆ స్టేని వెకెట్ చేయించండి. జరిగిన దారుణమైన సంఘటనకు సంబంధించి ఒక పబ్లిక్ సర్వెంట్గా ఇది నా రిక్వెస్ట్ చెప్పి ఆయన కళ్ళవైపు చూసింది సీఎం త్రిభువనేశ్వరిదేవి. నేను స్టేని వెకెట్ చేయగలను. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుమానాన్ని, అభ్యర్థనను కన్సిడర్ చేస్తూ మాత్రమే నేను స్టేని వెకెట్ చేయగలను. కానీ ఆ నేరాన్ని లిక్కర్ సిండికేట్స్ మీద మనం వేయడానికి సాక్ష్యాలు కావాలి. ఆయన ఆ సంఘటనకి కదిలిపోయారు. ప్రజా సంక్షేమం కోసం స్టేని వెకెట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు అప్పటికే. అందుకే అవసరమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. సార్, నేరస్తుల్ని హైకోర్టు విధించిన గడువు లోపల నేను ప్రజెంట్ చేయగలను. ఈ విషయంలో డౌట్స్ని మా అడ్వకేట్ జనరల్ తీరుస్తారు, చెప్పింది త్రిభువనేశ్వరిదేవి. ఆలోచిస్తున్నారు చీఫ్ జస్టిస్ ఖురామ్ కారంత్. కొద్ది క్షణాలు గడిచాయి. అడ్వకేట్ జనరల్ని కోర్టులో కలుసుకోమనండి. సీఎం త్రిభువనేశ్వరి మనసు ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. లేచి నిలబడింది. చేతులు ముకుళించి చీఫ్ జస్టిస్ని నమస్కరించింది. ఆ రోజే ఉదయం 11:30 గంటలకి స్టేని వెకెట్ చేశారు న్యాయమూర్తి. ప్రజా సంక్షేమం దృష్ట్యా మనం మానవతా దృక్పథంతో ప్రొహిబిషన్ మీద విధించిన స్టేని వెకెట్ చేయటం జరిగింది. అయితే ఆక్షన్ పీరియడ్ మధ్యలోనే ప్రభుత్వం ప్రొహిబిషన్ విధించింది కనుక సారా కాంట్రాక్టర్స్ డిపాజిట్స్ని వాపస్ చేయవలసి ఉంటుంది. వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది అని
తీర్పు ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం. స్టే వెకెట్ అయిందన్న వార్త భువనేశ్వరిదేవిని అపరిమితమైన ఆనందానికి గురి చేసింది. అధికారులంతా ఆమె చూపిన విజ్ఞతకు, చొరవకు, వేసిన ఎత్తుకు విస్మయపడ్డారు. సాగా సిండికేట్స్ వాళ్ళకే వాళ్లే మనకు అవకాశం ఇచ్చారు. జడ్జి గారు కల్తీ సాగా చావుని చూసి కదిలిపోయారు. అందుకే మనం స్టేని వికెట్ చేయించుకోగలిగాం. ఇప్పుడు ఇక అసలు ఆట ప్రారంభమవుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. చెరువు ఎండినప్పుడే చేపలు బయటపడేది. సాగా చెరువులు ఎండిపోయాయి. సిండికేట్స్ బయటకు వస్తాయి ఇప్పుడు, గర్వంగా అంది సీఎం. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు తీసుకున్న నిర్ణయం, వేసిన ఎత్తు, చూపిన చొరవ ప్రశంసనీయం. ఇటు ప్రొహిబిషన్ అమల్లోకి వచ్చింది, అటు శత్రుఘ్న రంగంలోకి వచ్చాడు. అసలు యుద్ధం అయిపోయినట్లే. ఈ విషయంలో మా శక్తి మేరకు మేము మీకు సహకరిస్తాం, మధురాజన్ మనస్ఫూర్తిగా అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ మధురాజన్, థ్యాంక్ యూ అంది భువనేశ్వరిదేవి రెస్ట్ రూమ్లోకి వెళుతూ. అకస్మాత్తుగా డేంజర్ సిగ్నల్ మోగినట్టుగా ఆ ఊరు ఉలిక్కి పడింది. ఊరు జనం ఇక్కడి వాళ్ళు అక్కడే సిమెంట్ బొమ్మల్లా నిండిపోయారు వింతగా చూస్తూ. సరిగ్గా సమయం 4 గంటలు. అప్పటి వరకు ఉన్న ఎండ చటుక్కున మాయమైపోయింది. ఊరి ప్రజల్లోనే కాదు, వాతావరణంలోనూ ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు. విశాలమైన తార్ రోడ్డు మీద నాన్ స్టాప్ సైరన్ మోగించుకుంటూ సిమెంట్ కలర్ జీప్ మేఘాల మీద వెళుతోంది. ఆ వెనక 2 అంబాసిడర్ కార్లు. ఆ కార్లలో వైట్ బ్లూ కలర్ యూనిఫామ్తో, చేతుల్లో AK-47 రైఫిల్స్తో, కండలు దేహాలతో 8 మంది స్పెషల్ ట్రైన్డ్ బాడీగార్డులు. ఆ వెనక 4 ఆలివ్ కలర్ కంటెస్సా కార్లు. ఆ కార్ల వెనుక మళ్ళీ మరో 2 అంబాసిడర్ కార్లు. ఆ కార్ల వెనుక 2 జీపులు. వెనుక 5 మారుతి కార్లు. తడాగ్రామం ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు మధ్య ఎవరూ గీయని సరిహద్దు రేఖలా ఉంది. రోడ్డు మీద పరుగులు తీస్తున్న కార్ల బాగుని చూసిన నడుస్తున్న జనం, రోడ్డు పక్కన బస్టాండ్లో చపటా మీద కూర్చున్న జనం భయంతో లేచి నిలబడ్డారు. అందరి దృష్టి 4 ఆలివ్ కలర్ కంటెస్తా కార్ల మీదే ఉంది. విండో గ్లాస్ క్లోజ్ చేస్తున్న ఆ 4 కార్లు మెరిసిపోతున్నాయి. ఆ 4 కంటెస్తా కార్లకు విచిత్రంగా ఒకే నెంబర్ ఉంది. అదే ఆ కార్ల స్పెషాలిటీ. ఒకే నెంబర్ రిజిస్ట్రేషన్తో ఉండేది ఒక్క రాష్ట్ర గవర్నర్ కారుకి. అలాగే నెంబర్లెస్ కార్లను ఉపయోగించే అధికారం కేవలం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ 4 కార్లు ఒకే నెంబర్తో. ఎవరెట్టి వెళుతున్నారు ఆ కార్లలో? చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? బస్టాండ్లోని ఓ వ్యక్తి ఆశ్చర్యంగా పక్కనున్న వ్యక్తిని అడిగాడు. అబ్బాయి నాయుడు తెలీదా? చూడు, ఇంత బందోబస్తు చీఫ్ మినిస్టర్ కూడా ఉండదు, నోరెళ్ళ పెడుతూ అన్నాడు పక్కనున్న వ్యక్తి. ఆ కారులో ఉన్నారా ఆయన? ఆసక్తిగా మళ్ళీ అడిగాడు మొదటి వ్యక్తి. అదే సస్పెన్స్. నువ్వు నేనే కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు. ఆ 4 కార్లలో ఏదో కారులో ఆయన ఉండొచ్చు, ఒక్కొక్కప్పుడు ఉండకపోవచ్చు కూడా అన్నాడు ఆ వ్యక్తి. ఎందుకలాగా ప్రశ్నించాడు మొదటి వ్యక్తి. అదంతే. సారా కింగ్ అంటే మాట్లాడుకున్నావా? ప్రతి 2వ వాడు శత్రువే. ఆ శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దు. కార్లు సరసరమని ముందుకు దూసుకుపోతున్నాయి. తడ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఎడం పక్కన సరుగుడు తోట. ఆ తోట మధ్యన సిమెంట్ బాట. ఆ దారికి 2 వైపులా గ్రీన్ సోల్జర్స్ల అశోక వృక్షాలు. అందమైన గార్డెన్. ఆ గార్డెన్ పక్కన నీళ్ళధారలు చిమ్ముతున్న ఫౌంటైన్. ఆ ఫౌంటైన్కు ఎదురుగా అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ లాంటి బిల్డింగ్. మిల్క్ వైట్ బ్రైట్నెస్తో లైట్ హౌస్లా మెరుస్తోంది. దూరం నుంచి కార్ల రాకను గమనించిన లైట్ బ్లూ యూనిఫామ్లోని సెక్యూరిటీ గార్డ్స్ చేతుల్లో రైఫిల్స్తో ఎక్కడి వాళ్ళు అక్కడ ఎలర్ట్ అయ్యారు. అప్పటికి అబ్బాయి నాయుడు కోసం ఎదురు చూస్తున్న జనం గబగబా మెట్ల మించి కిందకు దిగిపోయారు. పైలట్ జీప్ సవరణ వచ్చి పక్కకి వెళ్ళిపోయింది. వచ్చిన కార్లని ఎడం పక్కకి వెళ్ళిపోయాయి. అంబాసిడర్ కార్ నుంచి దిగిన బాడీ గార్డ్స్ అటు ఇటు వరుసగా క్యూలో నిలబడ్డారు. విశాలమైన పోర్టికోలో 4 కాంటెస్టర్ కార్లు వచ్చి ఆగాయి. అందరి దృష్టి ఆ కార్ల మీదే ఉంది. అబ్బాయి నాయుడు ఏ కారులో ఉన్నాడో తెలియని జనం ఆ కార్ల వైపు కన్నాపకుండా చూస్తున్నారు. కార్ల వరుసలో మూడో కాంటెస్టర్ కారు డోర్ ఆటోమేటిక్గా టక్ మని తెరుచుకుంది. కారు వెనక సీట్లోంచి కుడికాలు ముందుకు పెట్టి దిగాడు అబ్బాయి నాయుడు. రాటు తెలియని రాజకీయపు సిమెంట్తోనూ, కుంభకోణాల కరెన్సీతోనూ పోతపోసిన వెండి ప్రతిమలా ఉన్నాడు అబ్బాయి నాయుడు. పొడవాటి ఆకారం, బలమైన దేహం, ఆకర్షణీయమైన వత్తు మీసాలు,
ఫీలింగ్ కనబడిన ముఖం, కళ్ళకు రేబాన్ గ్లాసెస్, చేతి వేళ్ల మధ్య పొగలు కక్కుతున్న సిగార్, పాల రంగులో మెరుస్తున్న హ్యాండ్ షర్ట్. టీవీ కదిలినప్పుడు అందరి వైపు ఒకసారి చూశాడు. గబగబా మెట్లెక్కి లోనికి నడుస్తున్నాడు అబ్బాయి నాయుడు. అబ్బాయి నాయుడు కంట్లో పడాలని ప్రయత్నిస్తున్న చోట మోటా ఇండస్ట్రియలిస్టులు, సారా కాంట్రాక్టర్లు. నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి దారితీశాడు అబ్బాయి నాయుడు. వెండి జరిగిపోతల అద్దెకపు సింహాసనం మీద టీవీగా కూర్చున్నాడు అబ్బాయి నాయుడు. అనుచరగణం తమ తమ సీట్లలో కూర్చున్నారు. అదొక లిక్కర్ సిండికేట్ మహాసభ. 30 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా సారా వ్యాపారాన్ని చేస్తున్న సాహాజుల మయసభ అది. పార్టీ నేతల్ని, ప్రభుత్వాధినేతల్ని కోట్ల కరెన్సీలతో కొనగలిగి తమ మాటనే శాసనంగా, తమ ఉనికిని రాజముద్రికగా చేసుకున్న అతి పవర్ఫుల్ లిక్కర్ మాఫియా నెలవారీ సమావేశం అది. అబ్బాయి నాయుడు బావమరిది సీతారాములు నాయుడు బావగారి ముఖ కవళికల్ని పరిశీలిస్తున్నాడు. చిత్తరంజన్ రెడ్డి అనే సారా కాంట్రాక్టర్ వేసి నిలబడ్డాడు. ఏందబ్బాయి అన్న, ఏంటిది? లిక్కర్ ప్రొహిబిషన్ మీద స్టే తెచ్చుకున్న సంతోషం ఇంకా మిగల్లేదు. సడన్గా చీఫ్ జస్టిస్ ఆ స్టేని తీసేశారేమిటి? మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి? దారి దొరక్క పరిగెత్తుకొచ్చాం. సడన్గా చీఫ్ మినిస్టర్ ఇలా దెబ్బ కొడతాడని నేను అనుకోలేదు. కల్తీ సారా తాగి ఎంతమంది చచ్చిపోవడానికి మనం ఆ కారకులం. మనం తయారు చేస్తున్న సారా ఒక చుక్కైనా మన రాష్ట్రంలో అమ్ముతున్నావా? కోర్టు కూడా స్టేట్ గవర్నమెంట్తో కుమ్మక్కైపోయింది. మనం ఇలాగే సహిస్తూ ఊరుకుంటే కుదరదంతే. బాలరాజు అనే సారా కాంట్రాక్టర్ అన్నాడు ఆవేశంగా. గజపతిరాజు అనే సారా కాంట్రాక్టర్ లేచి నిలబడి, అయ్యా నాయుడు గారు, మేము మరి యూనిట్లు నడపలేమండి. ఈ సీఎం అంచెలంచెలుగా మనల్ని నొక్కేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ సెల్ అట, దానికి ఆఫీసర్ అట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జనం కూడా మనకు హెల్ప్ చేసి పరిస్థితుల్లో లేరు సార్. ఇవాళే మా పరిస్థితి ఇలా ఉంటే రేపు మా సంగతి ఏంటంటారు? అది కాదండి, ఎవరో పనిలేక తీరిగ్గా కూర్చున్న ఆడవాళ్ళు సారాన్ని నిషేధించాలని 3 ఊరేగింపులు తీసేస్తాను. గాంధీ గారు తన జీవిత కథలో సారా మహాపాపం అని రాసుకున్నంత మాత్రం సారాన్ని నిషేధించేస్తానని అంటే ఎలాగండి బాబు? ఇంతకీ ఆ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆఫీసర్ ఆ శత్రుఘ్న గాడేవాడండి. ఎయిర్పోర్ట్లో చుట్టూ మనుషులుండగా మన శ్రీరాములు నాయుడిని నేల మీద పడేసి చంపుతానని బెదిరించాడంటే, సార్ అబ్బాయి నాయుడు గారు, ఈ ముసలం మన హోటల్ని ప్రకటించడానికి వచ్చినట్లుంది. చిన్నారెడ్డి అన్నాయన అన్నాడు. ఇన్నాళ్ళ బట్టి మన ఫీల్డ్లో ఉన్నాం. ఒక్కనాడు ఏ ఒక్క ఆఫీసర్ అయినా మన జోలికి వచ్చాడా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే అబ్బాయి నాయుడు ఇంట్లో వాచ్ డాగ్స్ లాంటి వాళ్ళు. అలాంటి డిపార్ట్మెంట్లోని ఆఫీసరాలు ఇప్పుడు మనల్ని లెక్క చేయడం లేదు సార్. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కు పవర్స్ లేవయ్యా బాబు. మన మీద స్పెషల్గా స్పెషల్ మిషన్ని వేసారయ్యా బాబు. ఎన్ఫోర్స్మెంట్ సెల్ అట. చూడండి శ్రీరాములు నాయుడు గారు, మీ మీద చెయ్యెత్తిన శత్రుఘ్ని గారిని అలా వదిలేసి వచ్చేయడం నాకైతే ఏం నచ్చలేదు. ఆ మాటకు శ్రీరాములు నాయుడికి కోపం వచ్చింది. చేతకాక వాడికి భయపడి వచ్చేసానయ్యా. మీరు ఇక్కడ కూర్చుని కబుర్లాడినట్లు కాదు. అబ్బాయి నాయుడు గారిని పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. 5 నిమిషాల్లో వాడిని లేపేస్తాను. అబ్బాయి నాయుడు వైపు చూస్తూ అన్నాడు శ్రీరాములు నాయుడు. అబ్బాయి నాయుడు చివరి గంట వచ్చిన సిగరెట్ను యాస్ట్రేలో కుక్కి శ్రీరాములు మొట్టమొదటిసారి పెద్దగా విప్పాడు అబ్బాయి నాయుడు. ఆ గొంతు గంభీరంగా ఉంది. మీ మెంబర్స్ ఏమో ఇలా వెరెత్తిపోతారు, మీరేమో అలా కూల్గా గర్జిస్తారు. ఎలాగండి? ఇలాగైతే ఇసుగ్గా అన్నాడు శ్రీరాములు నాయుడు. అబ్బాయి నాయుడు తల తిప్పి అందరి వైపు చూశాడు. చప్పుడు కాకుండా నవ్వాడు. సిగార్ వెలిగించాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరిగిపోయింది? స్టే తీసేశారు, ఎన్ఫోర్స్మెంట్ సెల్ పెట్టారు, దానికో ఆఫీసర్ వచ్చాడు. అయితే మీరు ఎందుకలా వరి అయిపోతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నెమ్మదిగా అన్నాడు అబ్బాయి నాయుడు. అయ్యా, తమకి పక్కలో బాంబు పడినా తొలగకుండా వినకుండా ఉండడం అలవాటైపోయింది. మీకు 190 వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో మీరు గడించుకున్నది ఎప్పుడో గడించేసుకున్నారు. ఇప్పుడే మా కుంపట్లు మేము పెట్టుకుని మా నాటుసారా మేము కాసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అడిగాడు కాంట్రాక్టర్. అదే సమయంలో లోనికి వచ్చాడు అబ్బాయి నాయుడు సీఏ. అబ్బాయి నాయుడు పిఏ హృషికేశ్.
నేరుగా శ్రీరాములు నాయుడు వైపు నడిచాడు. అతని చెవిలో గుసగుసలాడాడు. అబ్బాయి నాయుడు ఋషికేశ్ వైపు చూస్తున్నాడు. శ్రీరాములు నాయుడు తలెత్తి అబ్బాయి నాయుడు వైపు చూస్తూ ఆ జోసెఫ్ గారిని మన వాళ్ళు కర్ణాటక బార్డర్లో పట్టుకున్నారట, తీసుకొచ్చారు చెప్పాడు శ్రీరాములు నాయుడు. జోసెఫ్ అబ్బాయి నాయుడు లేచి నిలబడ్డాడు. తన సీట్లోంచి లేచి విశాలమైన హాల్లోంచి బయటకు వచ్చాడు. అతని వెనుక శ్రీరాములు నాయుడు ఉన్నాడు. విశాలమైన బిల్డింగ్ వెనుక దాదాపు ఎకరం ప్రదేశం నిప్పుల కొలమిలా ఉంది. 4 వైపులా సెక్యూరిటీ స్టాఫ్ చేతులలో రైఫిల్స్, వరుసగా సారా బట్టీలు. కొంతమంది నిప్పుని ఎగదోస్తున్నారు, మరికొంతమంది గడకరలతో ఊటని కలుపుతున్నారు. ఇంకొంతమంది మరిగిన సారాను కిందకి దించుతున్నారు. అక్కడ మొత్తం 250 మంది మనుషులు తమ తమ పనుల్లో మునిగిపోయినారు. కొంతమంది తయారైపోయిన సారాన్ని సీసాల్లోకి మారుస్తూ పక్కనే ఉన్న లారీల్లోకి ఎక్కిస్తున్నారు. సారా సీసాల లోడ్ను నింపుకున్న నేషనల్ పర్మిట్ లారీలన్నీ మరుక్షణం అక్కడి నుంచి మాయమైపోతున్నాయి. సాధారణంగా అబ్బాయి నాయుడు ఆ ప్రాంతానికి ఎప్పుడో తప్ప రాడు. రావి చెట్టు కింద ఓ లారీ ఆగి ఉంది. ఆ లారీ ముందు ఓ వ్యక్తిని ఇద్దరు పట్టుకుని నిల్చున్నారు. ఇంకో 2 వ్యక్తులు అతని వైపు రైఫిల్స్ను గురిపెట్టి చూస్తున్నారు. 2 వ్యక్తుల చేతుల్లో బందీగా నిల్చున్న వ్యక్తి జోసెఫ్. దూరం నుంచి అబ్బాయి నాయుడు రాకుండా గమనించిన జోసెఫ్ నిలువెల్లా వణికిపోయాడు. అబ్బాయి నాయుడు దగ్గరగా సమీపించడంతో జోసెఫ్ చేతుల్లో 2 వదిలేశారు. లోడ్ని లారీతో సహా మాయం చేసి గుల్బర్గా దగ్గర అమ్మకానికి పెట్టాట. మన వాళ్ళు పట్టుకున్నారు. శ్రీరాములు నాయుడు కంప్లైంట్ చేశాడు. సార్ తప్పు నా ఒకటిదే కాదు సార్, సూపర్వైజర్ నా చేత ఆ తప్పు చేయించాడు సార్. లారీ లోడ్ కాస్ట్ ఎంత? సీరియస్గా అడిగాడు అబ్బాయి నాయుడు. దాదాపు 5 లక్షలు ఉంటుంది బావా, చెప్పాడు శ్రీరాములు నాయుడు. 5 lakhs కోసం ఆశపడ్డావా? చేతిలోని సిగార్ని పక్కకు విసిరేస్తూ అన్నాడు అబ్బాయి నాయుడు. లేదు సార్, కూతురు పెళ్ళి, అర్జెంటుగా 50,000 అవసరం వచ్చింది. 50,000 నవ్వాడు అబ్బాయి నాయుడు. 5 లక్షల రూపాయల సరుకుని 50,000కి అమ్మకానికి పెట్టావా? ఆ సూపర్వైజర్ ఎక్కడున్నాడు? వాడు తప్పించుకున్నాడు బావా, ఇద్దరు కలిసి కుట్ర పన్నారు బావా అన్నాడు శ్రీరాములు నాయుడు. లేదు సార్ లేదు. వణికిపోతూ అబ్బాయి నాయుడు కాళ్ళ మీద పడిపాడు జోసెఫ్. కాళ్ళ మీద పడే వాళ్ళంటే నాకు అసహ్యం. లే, ఈ వ్యాపారంలో 50,000 కోసం కుక్కర్తి పడడంలో తప్పులేదు. లే. ఏంటి బావా? శ్రీరాములు నాయుడు ఆవేశంగా ముందుకెళ్ళబోయాడు. అబ్బాయి నాయుడు అడ్డుగా చేయి పెట్టాడు. జోసెఫ్ లేచి నిలబడ్డాడు. మరెప్పుడు చెయ్యను సార్, ప్రాధేయపడుతున్నాడు. నో, వీడి మాటలు నమ్మొద్దు. వీడిలా చేయడం రెండోసారి, శ్రీరాములు నాయుడు అన్నాడు. అబ్బాయి నాయుడు అడుగులేస్తూ ముందుకెళ్ళి జోసెఫ్ కళ్ళలోకి చూస్తూ, శ్రీరాములు, జోసెఫ్ ఇంటి అడ్రస్ తీసుకో. రేపు ఉదయం లోపుగా 50,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకు అందజేయి, అర్థమైందా? అలాగే, ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీరాములు నాయుడు. జోసెఫ్లో అంతవరకు ఉన్న టెన్షన్ స్థానంలో రిలాక్స్ చోటు చేసుకుంది. గాఢంగా నెట్టుకు విడిచి, సార్ మీరు చేస్తున్న హెల్ప్ని నేను మర్చిపోలేను సార్. ఆ మాటకు నవ్వాడు అబ్బాయి నాయుడు. కూల్గా పసరికలో పాకుతున్న కొండచిలో పసపిట్ట చూసి నవ్వినట్టుగా నవ్వాడు. నవ్వి అలసిపోయాడు అబ్బాయి నాయుడు. కళ్ళ నుంచి ఊపిక నీటిని తెచ్చుకొని శ్రీరాములు నాయుడు వైపు చూశాడు. డబ్బు కన్నా విశ్వాసం గొప్పది జోసెఫ్, అందుకే నాకు కుక్కలంటే ఇష్టం. మళ్ళీ నవ్వాడు అబ్బాయి నాయుడు. ఆ నవ్వులోని వికృతత్వం అర్థం కలిగి జోసెఫ్కి. దూరంగా నిలవెత్తు బాణ కింద మంటల వైపు చూశాడు అబ్బాయి నాయుడు. చూపుల్ని అర్థం చేసుకున్న శ్రీరాములు నాయుడు మందస్మితం చేశాడు. అబ్బాయి నాయుడు వెనుతిరిగాడు. మెట్లెక్కి వరండా మీదకి వచ్చాడు. తల తిప్పి వెనక్కి తీశాడు. శ్రీరాములు నాయుడు సైగ చేయగానే 2 వ్యక్తులు జోసెఫ్ని పట్టుకున్నారు. ఒకడు కాళ్ళు, ఇంకొకడు చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు అర్థమైంది జోసెఫ్కి. సేద గ్రంథంలోంచి ఒక్కసారి నెత్తుకు చిమ్మింది. సార్ భయోద్వేగంగా వస్తున్నాడు. ఆర్తనాదం భయంకరంగా ఉంది. 3 సార్లు గాల్లో కూపి జోసెఫ్ని పెనుకీలల పైన కొత్తలాడుతున్న బాణలోకి పడేటట్లుగా విసిరేశారు. అంతవరకు వినిపించిన అరుపులు ఒక్కసారిగా మాయమైపోయాయి. అంతటా నిశ్శబ్దం, శ్మశానం లాంటి నిశ్శబ్దం, కనిపించని మానవ మృగాల వికటహాసాల నిశ్శబ్దం. రిలీఫ్గా సిగార్ వెలిగించాడు అబ్బాయి నాయుడు. గబగబా మెయిన్ బిల్డింగ్లోకి అడుగులు వేశాడు. నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళాడు. సరుకు నెల తోలించాలో అన్న సందిగ్ధంలో ఉన్న కాంట్రాక్టర్ చిన్నారెడ్డి వైపు చూశాడు. మీ సరుకు మహారాష్ట్ర ఉండాలి, అంతే కదా? మొత్తం ఎన్ని లారీలు? సీరియస్గా ప్రశ్నించాడు అబ్బాయి నాయుడు. మొత్తం 10 లారీలు సార్. ఒక్క నిమిషం. సిగార్ని పీల్చాడు. పక్కనే ఉన్న శ్రీరాములు నాయుడు వైపు చూశాడు.
శత్రుఘ్న అంత టఫ్ ఆఫీసరా? బీహార్లో మాఫియా ముఠాల్ని దొంగ తీసుకున్నాడా? చూద్దాం. చిన్నారెడ్డి ఎంతమంది ఆఫీసర్లని మనం చూడలేదు. బెంబేలు పడకూడదయ్యా అని శ్రీరాములు నాయుడు వైపు చూశాడు. హైదరాబాద్ ఫోన్ చేయమంటారా? వెంటనే అబ్బాయి నాయుడు ఆలోచనని అర్థం చేసుకున్న శ్రీరాములు నాయుడు అన్నాడు. చిరునవ్వు నవ్వాడు అబ్బాయి నాయుడు. శ్రీరాములు నాయుడు ఫోన్ వైపు నడిచాడు. చూడు చిన్నారెడ్డి, 10 సరుకు లారీలతో పాటు ఇంకో 10 ఖాళీ లారీలని పంపు. మిగతా పని నేను చూసుకుంటాను. హాల్లోంచి పక్క రూమ్లోకి వెళుతున్న అబ్బాయి నాయుడు మెదడులో నిండిపోయిన వ్యక్తి శత్రుఘ్న. అదే సమయంలో శత్రుఘ్న హైదరాబాద్లో సీఎం త్రిభువనేశ్వరీదేవి రెసిడెన్స్లో ఉన్నాడు. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.